ఇప్పుడు సిటీస్ ఉన్నాయి, జనరల్గా పల్లెటూర్లు ఉన్నాయి. పల్లెటూరులో చదివొచ్చిన ఎడ్యుకేషన్ ఒకటి అంటారు, సిటీ ఎడ్యుకేషన్ ఒకటి అంటారు. బట్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు సిటీ వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చాము, మన మూలాలు ఏంటి అని మర్చిపోయి వేరే కాంట్రిబ్యూట్ అవుతున్నారు మళ్ళీ. సో సిటీస్ అంటే అందరికీ లైఫ్ ఇస్తుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది. బట్ దీన్ని ఏ పర్పస్కి వీళ్ళు వాడాలనేది వీళ్ళు మర్చిపోతున్నారా, లేకపోతే ఎలా వాడితే బాగుంటుంది? చాలామంది కష్టపడుతుంటారు, వాళ్ళ పేరెంట్స్ కానీ పొలం పనులు, నాటు పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తుంటారు. బట్ ఇక్కడ దే రిఫ్లెక్ట్ అంటే సపరేట్ ఉంటుంది అనమాట. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనం జంగల్ పోయినాం అనుకోండి, కేర్ఫుల్గా వెళ్తాం కదా, ట్రెక్కింగ్కి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు మనం దానికి కావాల్సిన అక్కడ ఒకవేళ యానిమల్స్ వస్తే వాటి నుంచి మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అవి చూసుకొని వెళ్తాం. ఇన్ ద సేమ్ వే సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత అట్లాంటి బ్రేకింగ్ మన సమాజంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, హిందూగా ఒక ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు మన యాంటీ హిందూ ఎలిమెంట్స్ మన మీద అటాక్ వస్తుంటాయి. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇవి పిల్లలకు చెప్పుకోగలగాలి. పేరెంట్స్ చెప్పలేనప్పుడు పిల్లలు తమకు తాము నేర్చుకోగలగాలి, సొసైటీని చూసి నేర్చుకోగలగాలి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, నాకు లాస్ తెలియదు, రూల్స్ తెలియదు అంటే నడుస్తుందా? తెలుసుకోవాలా? అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనదే. అంతే. లైఫ్ కూడా అంతే. ఈ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము అంటే లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక యాప్ని యూజ్ చేసిన తర్వాత మనం సైన్ చేస్తాం అక్కడ, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్లనే లైఫ్కి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎట్లా లీడ్ చేయాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి, ఈ లైఫ్లో ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, హైదరాబాద్కి వచ్చినాం, ఏమనుకుంటాం, ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుందాం, ఒక స్టవ్, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ, ఒక ఫ్యాన్, ఇట్లా అనుకుంటాం. ఇది ప్లానింగ్ అంటారు. అట్లనే లైఫ్కి కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఉండాలి అన్నప్పుడు మనం ఏంటి అని తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఎట్లయితే ఇల్లు తీసుకోవడానికి మన బడ్జెట్ ఎంత, ఒక కార్ తీసుకోవడానికి మన బడ్జెట్ ఎంత అని ఆలోచించుకున్నప్పుడు మన లైఫ్లో మనం పెళ్ళియా, చదువు, పిల్లలు, తర్వాత ఇంకేం చేయాలనుకుంటున్నాం, కెరీర్, ఇవన్నిటికీ కూడా మన ఎనర్జీ ఎంత ఉంది, మన క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి. క్యాజువల్గా లైఫ్ లీడ్ చేసేసి వెళ్ళిపోతుంటే ఇట్లనే మళ్ళీ ఫిలాసఫీలోకి నేను వెళ్ళిపోతా. పునరపి జననం పునరపి మరణం అని ఇట్లా పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. జనరల్గా చాలా మంది ఏంటంటే చదువుకున్నాను కంటే చదువునోడు చాలా బెటర్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను చదువుకోలేదు, నేను బిజినెస్ పెట్టాను, సక్సెస్ అయ్యాను. మీరు చదివినా కానీ మీరు ఏం చేయట్లేదు, మీరు వచ్చి నా దగ్గర ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నారని చాలామంది చదువులు కూడా ఆపేస్తున్నారు. టాలెంట్తో ముఖ్యం, ఇది మాకు రాదులే, ఇది అవ్వదులే అని చెప్తుంటారు చాలామంది. అంటే చదువుకున్న ఒక అతను క్లిక్ అయితే చదువుకి వాల్యూ పోతుంది అక్కడ జనరల్గా. సో అలా అని చెప్పేసి చాలామంది చదువులో ఏముందిలే, సర్టిఫికేట్లు వస్తే తీసి మూలకేస్తున్నామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మై పర్సనల్ ఒపీనియన్, ఒక దగ్గర జాబ్ చేసిన దానికంటే ఇండిపెండెంట్గా ఒక బిజినెస్ పెట్టుకోవడం ఈజ్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే దానిలో కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక బేబీని గ్రో చేసినంతగా ఆ బిజినెస్ని గ్రో చేయగలగాలి. అప్పుడే ఆ బిజినెస్ మీకు రిజల్ట్స్ ఇస్తుంది. అయితే చదువుకునేటప్పుడు చదువుకొని నేను బిజినెస్ చేస్తా, ఇవన్నీ చదువుకుంటే ఏమొస్తుంది అని పక్కన పెట్టి బిజినెస్ టైంకి వచ్చేటప్పటికి అది కూడా చేతగాక అటు అది కాకుండా ఇటు ఇది కాకుండా అయిపోవడం, అది డిఫరెంట్ పర్సెప్షన్. కానీ ఐడియల్లీ నన్ను పర్సనల్గా అడిగితే బిజినెస్ చేయడము అనేది ఆత్మనిర్భర్ కిందికి వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లానింగ్, బిజినెస్ ఈజ్ ఎ బెస్ట్ వే. బట్ చదువుకోకుండా చాలామంది అంటే రిగ్రెట్ చేస్తున్నారు. చదువుకోకుండా ఈ పేపర్స్ తీసుకెళ్ళి ఏం ఉపయోగం, ఇంత చదివాను నేను, నాకేమైనా ఉపయోగపడుతున్నాయి ఇవి ఇప్పుడు అనే పర్సెప్షన్ కూడా ఉంది. అంటే చదువుకునేటప్పుడు కమిటెడ్గా చదువుకోకపోతే అట్లే ఉంటుంది, పేపర్ అవుతుంది. ఓకే, సో దేన్ని ఎలా వాడాలో మనకు ముందే రాసి పెట్టాలి. మేనిఫెస్టో రాసి, లైఫ్ మేనిఫెస్టో రాసుకుంటే పొలిటికల్ పార్టీకే కాదు మేనిఫెస్టో, పర్సనల్ లైఫ్కి కూడా ఉండాలి.